36వ రోజు మరి మీలారేప గారి జీవన ఆధ్యాత్మిక ప్రయాణానికి నిన్నటి కంటిన్యూ ఏంటో చూద్దామా అండి. అందుకు మీ వంటి యోగికి ఇలా మాట్లాడితే సరిపోతుంది, కానీ ఈ రకమైన మాటలు చెప్పటం సరి అయిన పాండిత్యం విద్య అనిపించుకోదు. ఇంకా నీకు వీటన్నిటిలో పాండిత్యం ఉందనుకొని నీకు నేను ఇందాక నమస్కరించాననేసరికి అక్కడికి వచ్చిన అతిథులందరికీ గేష్ మీద కోపం వచ్చింది. అందులోనూ ప్రత్యేకించి గేష్ శిష్యులకు కూడా ఆయన మీద కోపం వచ్చింది. గేష్ గారు, మీరు బాగా చదువుకున్న వారైతే కావచ్చు, మీలాంటి పండితులు ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండవచ్చుగాక. మీరందరూ కలిసి కూడా మీలారేప గారి ఒంటి మీదున్న వెంట్రుకలతో కూడా సాటి కాజాలరు. అంతేకాదు, అరోమా కూపం నింపడానికి కూడా మీరంతా కలిసినా సరే సరిపోరు. మా అందరికంటే కూడా ఉన్నతమైన ఆసనమును మీకు ఇచ్చారు కదా, మీరంతటితో తృప్తి చెందితే బాగుంటుంది కదా. మీరు వడ్డీ వ్యాపారం చేస్తూ డబ్బిస్తున్నారు చూడండి, ఆ డబ్బును చూచుకొని తృప్తి పడండి. ఇక ఆధ్యాత్మికత సంగతి అంటారా, ఆ పరిమళం మీకు ఈశాన్ మాత్రమైనా సోకలేదు. ఊరుకోండి అన్నారు. ఇలా కొండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేసరికి ఆ గురువుగారికి కోపం వచ్చింది. అందరూ ఏకగ్రీవంగా తనను వ్యతిరేకిస్తూ మాట్లాడేసరికి మూతి ముడుచుకొని భావంతో ఆయన తప్పుకోవలసి వచ్చింది. అప్పుడు ఆయన తనలో తాను ఇలా అనుకున్నాడు, ఈ మీలారేప ఒట్టి మూర్ఖుడు, ఊరికే తెక్కగా వ్యవహరిస్తుంటాడు, ఏదో లేనిపోనివన్నీ సృష్టిస్తూ ఉంటాడు, తద్వారా నిజమైన బౌద్ధ సంప్రదాయాన్ని తారుమారు చేస్తుంటాడు. వారి కానుకల్ని తీసుకొని నిజమైన భక్తుల్ని మోసగిస్తూ ఉంటాడు. ఈ జిల్లా మొత్తంలో నాకు గల పెద్ద పలుకుబడి నేను సంపాదించిన ధనము, నేను సాధించిన ఇంత విజ్ఞానం కలిసి వాడి ముందు కుక్కకు కూడా సాటి కాలేదే. ఇక ఊరుకునేదే లేదు, దీని గురించి ఏదో ఒకటి చేసి తీరుతామనుకున్నాడు. గేష్ తనకు గల ఉంపుడు గత్తెల్లో ఒక ఆమెను ఎన్నుకొని విషం కలిపిన పెరుగును మీలారేప గారి చేత తినిపించగలిగితే తన దగ్గర చక్కని మణిని ఒకదాన్ని ఇస్తానని ఆశపెట్టాడు. మణి మీద గల వ్యామోహంతో అందుకు ఆమె అంగీకరించింది. ఒకరోజు విషం కలిపిన పెరుగును తీసుకొని గోముఖ ద్వారం వద్ద ఆయనను కలుసుకొని విషపాత్రను ఆయనకు అందించబోయింది. అయితే మీలారేప గారు మనుషుల హృదయంలోకి తేలిగ్గా చూడగలరు, వాళ్ళ యోచనలు గ్రహించగలరు. ఆమె ఎందుకోసం వచ్చిందో ఆయనకు అర్థమైపోయింది. తన చేత పెరుగుని తినిపిస్తే చక్కని మణి లభిస్తుందని భ్రమ పెట్టబడిందని తనకు తెలుసు. తన విషయాన్ని స్వీకరిస్తే తప్ప అది ఆమెకి రాదని తెలుసు. అంతేగాక తను ఎందుకోసం అవతరించాడో ఆ కార్యక్రమాన్నంతా తాను ఆ దరిదాపులు పూర్తి చేశానని కూడా తెలుసు. ఆ విషయాన్ని తిన్నా తినకపోయినా సారీ అండి, అనతి కాలంలో శరీర త్యాగం చేస్తానని తెలుసు. ఆయనకు ఇదంతా స్పష్టంగా తెలిసి మనసులో పెట్టుకొని పైకి ఇలా అన్నారు, ఓకే మాస్టర్స్, నీవు తెచ్చిన ఆహారం తీసుకునేది ఇప్పుడు కాదు, నువ్వు మరొకసారి తీసుకురా, అప్పుడు తప్పకుండా తింటాను అన్నారు. ఆ మాట వింటూనే ఆమె భయపడిపోయింది. తన మనసులో ఉన్నదాన్ని ఈయన గుర్తించాడని ఆమె తెలుసుకుంది. వెంటనే ఆమె గేష్ దగ్గరకు వచ్చి, దివ్య శక్తులతో మీలారేప గారు మన విషయమంతా తెలుసుకున్నారని చెప్పింది. అయితే గేష్ మాత్రం తన ప్రత్యర్థి లాంటి శక్తులు కలవాడని అంగీకరించలేకపోయాడు. నీ మొహం, వాడికి శక్తులుంటే ఆ విషయాన్ని నీ చేతనే తినిపించేవాడి. వాడికి శక్తులేమీ లేవు, ఇదంతా కాకతాళీయంగా జరిగింది. అది విషమని తెలుసుంటే ఎందుకుంటాడు అంటూ ఆమె మరొకసారి వెళ్ళేటట్లు ప్రోత్సహించడానికి తనకిస్తానన్నమని
ఆమెకు అందజేసి మరొకసారి విషాహారం తీసుకెళ్ళి మీలారప్ప గారికి ఇమ్మని కోరాడు. అయితే ఈసారి ఆ పని చేయటానికి ఆమె విపరీతంగా భయపడిపోయింది. అయ్యో, నేనేం చేసేది? ఆయనకు దివ్యశక్తులు ఉంటాయంటారే, అందుకే నేను తీసుకెళ్ళిన విషాహారాన్ని నిరాకరించారు. మరలా ఈసారి కూడా తీసుకోరు. నువ్వు ఇచ్చేయమని నాకు అక్కర్లేదు. నాకు వెళ్ళాలంటే భయంగా ఉంది, నేను పోను అంది.